అందరికీ వెల్కమ్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాళ మా క్లైమేట్ ఉందండి, వర్షం పడుతూ చల్లగా మిద్ద పైన అంతా కూడా వ్యూ అలా చూస్తూ ఉంటే మా కొండ అండి, మా తిరుమల కొండ. అబ్బా వర్షం పడుతుంటే ఉంది, సూపర్ అంటే సూపర్. ఇప్పుడు కదా మనం టేస్టీగా ఏదైనా వంట చేసుకుందాము అనుకుంటే అప్పుడే గుర్తొచ్చింది నాకు వేడి వేడి చపాతీ, వేడి వేడి సబ్జీ. అలా ఒక్కొక్క బయట తింటూ ఉంటే అప్పుడే అయిపోయిందా, అప్పుడే సబ్జీ అయిపోయిందా, అప్పుడే చపాతీ అయిపోయిందా అనిపించేంత రుచిగా చేసుకుందామని నేను డిసైడ్ అయిపోయాను. ఇవాళ మా లంచ్కి నేను చేసిన వెరైటీ ఏంటిరా అంటే సబ్జీ అనమాట, మల్టిపుల్ వెజిటేబుల్స్తో. ఈ కర్రీని చపాతీలోకే కాదు, పూరీలోకైనా, వైట్ రైస్లోకైనా, పెరుగన్నంలోకైనా, దేనిలోకైనా అద్భుతంగా ఉంటుందండి. దానికోసం నేను ఫస్ట్ క్యాలీఫ్లవర్ తీసుకుని ఆ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బాగా కడుక్కోవాలి. ఎందుకంటే క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి, అవి చూసుకుంటూ కడుక్కోవాలి అనమాట. ఒలుచుకునేటప్పుడు కడిగేటప్పుడు నీట్గా కడుక్కొని అది ఎలా కట్ చేశానంటే అది చూస్తూ ఉంటే మష్రూమ్స్ గుర్తొచ్చే అంత బాగా కట్ చేసుకోవాలి. దానిలోకే నేను నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అవి 10 రూపీస్కి పచ్చి బఠానీలు అమ్ముతూ ఉన్నారనమాట. అవి నేను ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను. అవి బాగా కడుక్కోవాలి, కొంతమంది కలర్ కూడా అంటిస్తారనమాట. అది చూసుకుంటూ కడుక్కోండి. కడుక్కుని అదే గిన్నెలో వేసేసుకున్నాను క్యాలీఫ్లవర్, బఠానీలు. నెక్స్ట్ ఒక పీల్ తీసి ఒక పొటాటో తీసుకున్నాను. ఆ పొటాటో మనకి నచ్చిన సైజులో కట్ చేసుకునేయండి. నెక్స్ట్ ఒక 10 బీన్స్ తీసుకుని బాగా ఒలుచుకుని దాంట్లోనే వేస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా నార్మల్గా బాయిల్ చేస్తే అంత త్వరగా ఉడకవన్నమాట. అందుకని నేను కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో వేసేసి ఉప్పు, పసుపు, కొన్ని వాటర్ వేసి కొంచెం అలా పైకి కిందకి తిప్పేసామనుకోండి, వెజిటేబుల్స్ అన్నిటికీ ఉప్పు పసుపు పట్టేస్తుంది. ఇక లిడ్ పెట్టుకుని ఆన్ చేసుకునేయటమే. అదొక 3 విజిల్స్ వచ్చిందాకా వెయిట్ చేద్దాము. ఈలోపు నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందనమాట. నేను ఎప్పుడూ కూడా ఈ విధంగా నేను మిక్సీ పట్టుకుని ఒక 10 days 15 days అలా వాడుకుంటూ ఉంటాను. అది నాకు అసలు మ్యాక్సిమం నాకు 10 days వస్తుంది. దానిలోకి కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకున్నామనుకోండి, 10 days అలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఈలోపు మన వెజిటేబుల్స్ కూడా బాయిల్ అయిపోయాయి. చూస్తే మెత్తగా వచ్చాయి, బఠానీలు కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇక క్యారెట్, క్యాప్సికము, ఆనియన్, టమోటా కట్ చేసుకోవాలి. క్యారెట్ ఎప్పుడు కట్ చేసినా సరే దానిపైన పీల్ తీసేయండి, లేకపోతే దానిపైన ఇసుక రేణువులు ఉంటాయన్నమాట. ఆ ఇసుక రేణువులు వచ్చేసేసి పంటి కిందకు పడుతూ ఉంటాయి కర్రీలోనూ. అది ఇసుకంతా కొంచెం ఎక్కడైనా ఉంటే స్ప్రెడ్ అయిపోయి కర్రీలో కూడా ఇసుకగా తెలుస్తూ ఉంటుంది. అందుకని ఎప్పుడు క్యారెట్ కట్ చేసుకోవాలన్నా, క్యారెట్ ఫ్రై చేసుకోవాలన్నా పీల్ నీట్గా తీసేసుకోండి. ఇక మన వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కేసాక ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. దానిలోనే కరివేపాకు కూడా వేసి అలా అలా తిప్పేస్తున్నాను అనమాట. దీంట్లో తాలింపు గింజలేం అవసరం లేదు. నెక్స్ట్ ఉప్పు, పసుపు వేసుకుని అలా కలిపి పైన ప్లేట్ పెట్టేశాను. అది ఊరికే మగ్గిపోతాయి ఈ వెజిటేబుల్స్. సో మనం ఏమీ వేయనక్కర్లేదు, ఊరికే మగ్గిపోయే వెజిటేబుల్స్ అనమాట. అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేసుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక స్పూన్ వేసి అలా కలిపి పక్కన పెట్టుకున్నాను. దాంట్లోకే మనం ఏవైతే ఉడికి ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసి అలా కలిపి దాంట్లో కొంచెం ఒక స్పూను కారపొడి, కొంచెం ధనియాల పౌడరు, ఇంకొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి కలుపుకుంటున్నాను అనమాట. మనం ఇవి వేసుకునేటప్పుడు అన్నీ కూడా కొంచెం కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. మనం సబ్జీ చేసుకునేది ఎక్కువ వెజిటేబుల్స్ తినడానికి, ఎక్కువ కర్రీ తినడానికి అనమాట. ఉప్పు కారాలతో సహా, అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా స్పైసెస్ అన్నీ కూడా చాలా తగ్గించేసేసేయండి. మనం అప్పుడే కర్రీ ఎక్కువ తినగలుగుతాము. అలాగే ప్లేట్ పైన మూత పెట్టే ముందు కొంచెం అంటే కొంచెం చికెన్ మసాలా వేసుకోండి. ఫైనల్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ అనమాట. ఇవన్నీ టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక హాఫ్ నిమ్మబద్దని అలా పిండేసుకోండి. అంతేనండి, సింపుల్ సబ్జీ రెడీ అయిపోయింది. ఇక చపాతీలు చేసుకుందాము. నేను చపాతీని నెయ్యితోనే కాల్చుకుంటాను. నెయ్యితో వేస్తేనే బాగుంటాయి చపాతీలు, నూనె కంటే కూడా. అసలుకి ఒక్కొక్క బయట చపాతీ తింటుంటే ఆ నెయ్యి ఫ్లేవర్కి, ఆ సబ్జీకి, ఆ వర్షానికి, ఆ చల్లటి గాలికి అబ్బబ్బబ్బబ్బా తింటూ ఉంటే ఉంటుంది. అసలుకి నోట్లో తింటూ ఉంటే ఒక్కొక్క బయట అప్పుడే అయిపోతుందా, ఇంకొక చపాతీ ఉంటే బాగుండు, ఇంకొంచెం కర్రీ ఉంటే బాగుండు అని ఇంట్లో ఎవ్వరికి పెట్టకుండా మొత్తం మనమే తినేస్తామండి. అంత రుచిగా ఉంటుంది ఇది అన్నంలో కూడా చాలా బాగుంటుంది. దట్టు విటమిన్ డెఫిషియన్సీ ఎవరికైనా ఉన్నట్టయితే వాళ్ళు రోజు ఈ సబ్జీని చేసుకొని తినండి. మనకి చాలా తక్కువ ఆయిల్, చాలా తక్కువ స్పైసెస్, చాలా తక్కువ మసాలాలు పడుతూ ఉంటాయి అన్నమాట. సో అది రోజు చేసుకొని తింటూ ఉండండి.
మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. మళ్ళా మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.